తండ్రి కోసం ఏం చేయాలి, ఏం చేస్తే వాడు ఇంక యమకింకరలు కూడా దగ్గరికి రాకుండా దివ్యలోకముల నుంచి దూతలు వచ్చి విమానంలో తీసుకువెళ్ళగలిగే యోగం వస్తుంది. ఇప్పుడు ఆముష్మికంగా అంటే ఇంక జీవితం పూర్తయిపోయింది, తర్వాతగా ఏం చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ అడిగాడు గరుత్మతుడు. దానికి సమాధానం చెప్తున్నాడు. ధార్మికార్హంచ యత్కృత్యం తత్సర్వం కథయామితే సుకృతి వార్ధకే దృష్ట్వా శరీరం వ్యాధి సంగీతం. సుకృతి అనే మాట వేశాడు చూడండి. ఇక్కడ సుకృతి అంటే పుణ్యాత్ముడు. ఆ పుణ్యాత్ముడైన వాడికి, సత్కర్మలు చేసిన వాడికి సంస్కారాలు ఉంటాయి గనక అలాంటి సత్కర్మ నిరతుడైనటువంటి వాడు, పుణ్యాత్ముడైనటువంటి వాడు వార్ధకంలో తన శరీరాన్ని పరిశీలించుకుని, ఈ శరీరానికి వచ్చిన ప్రతికూలతల్ని తెలుసుకుని, శాస్త్రము చెప్పిన ప్రకారంగా మరణాసన్న సూచనల్ని తెలుసుకుని, తదా స్వమరణం జ్ఞాత్వా నిర్భయ స్యాదతంద్రిత. తన మరణం గురించి తెలిసిన వెంటనే 2 లక్షణములు కావాలన్నాడు. నిర్భయత్వము, అతంద్రిత. 2. నిర్భయం అంటే ఏ భయము లేకుండా ఉండగలగడం, రెండవది అతంద్రిత, ఏమరపాటు లేకుండా ఉండడం అనేది. ఇలాంటి ఏర్పాటు నిజానికి మనకి మహానుభావుడు మన పరీక్షణ్ మహారాజు దగ్గర కనిపిస్తుంది. అతంద్రిత ఆయన మరణం గురించి తెలిసిన వెంటనే అయ్యో ఈ శరీరం పోతుందని చెమట్లు పట్టలేదు, ఏమీ లేదు. వెంటనే ఆయన చేసింది ఏమిటి? ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు అదంతా ఆయన చేశాడు. పరం కోసం ప్రయత్నం, దానికోసం ఆయన సర్వం సన్నద్ధం చేసుకున్నాడు. ఆ సమయంలో విష్ణు కథ వింటే తరించిపోతారు. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు, తపన పడుతున్నాడు. ఆఖరికి సుఖయోగేంద్రులో వచ్చి విష్ణు కథ వినిపించి ముక్తిని అందించారు. ఈ అధ్యాయంలో చెప్పిన దానికి అంతటికీ ఉదాహరణప్రాయమైనటువంటి కథ ఏది అంటే పరీక్షణ్ మహారాజు యొక్క వృత్తాంతం. కనుకనే మరణం తెలియడం, ఫలానా అప్పుడు మరణిస్తానని తెలిసి అదొక భాగ్యం. అది దానికి అతంద్రిత, వాడు ఏమరపాటు లేకుండా ఆలస్యం చేయకుండా అజ్ఞాత పాపానాం ప్రాయశ్చిత్తం సమాచరేత్. వెంటనే ఇంక తెలిసింది, నెమ్మదిగా చేసుకుందామనడానికి ఇంక సమయం లేదు గనక తెలిసి తెలియక ఇన్ని రకాలుగాను చేసినటువంటి రకరకాల పాపములు ఏవి ఉన్నాయో వాటి కోసం అప్పుడే వెంటనే ప్రాయశ్చిత్తంగా తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. అది ఏ విధంగా చూపిస్తున్నారు? ముందుగా దీన్ని ఆతుర కాలము అని అంటారు. దీన్ని ఆతుర కాలము. ఆతుర కాలం అంటే మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ మంచి ముహూర్తం చూసుకుని అదేమీ లేదు. ఇప్పుడు ఇంకా ఇది ఆతుర కాలం, మరణాసన్న సమయం గనక దీన్ని ఆతుర కాలం అన్నారు. ఈ ఆతుర కాలంలో యదస్యాదాతుర కాలస్తదా స్నాన సమాచరేత్. అప్పుడు వాడు ఆతుర కాలానికి తగ్గట్టుగా చేయవలసిన స్నానాదులు పూర్తి చేసుకుని, అంటే శరీరం సహకరిస్తే శిరస్నానమో లేదా కంఠస్నానమో చేయవచ్చు, లేదా భస్మ స్నానాదులతోనైనా ముందు శరీరాన్ని శుద్ధి చేసుకుని పూజనం కారయేత్ విష్ణు సాలగ్రామ స్వరూపిణ. విష్ణు పూజ చేసుకోవాలి. అర్చయత్ గంధపుష్పైశ్చ కుంకుమైస్తులసీదలై ధూపైర్దీపైశ్చ నైవేద్యర్ బహువిర్మోదకాదిభి ఇత్యాదులు చేస్తూ వెంటనే భగవన్ మంత్ర జపం చేసుకోమన్నారు. మళ్ళీ మంత్రాల్లో ఏ మంత్రమా అని బోరుడు పెట్టుకుని వెతుక్కోవడం కాదు, ఒక్కడు పట్టుకున్నా చాలు ధరించిపోతాం, గుర్తుపెట్టుకోండి. కనుకనే ఇక్కడ మనం గురువుల దగ్గర నుంచి పొందిన ఇష్టదేవతాక మంత్రం ఇది విష్ణుపారమ్య గ్రంథం కనుక అష్టాక్షరం జపేన్ మంత్రం ద్వాదశాక్షరమేవచ. నారాయణ మంత్రమో వాసుదేవ మంత్రమో జపిస్తూ సంస్మరే శృణుయాచ్చైవ విష్ణోర్నామ శివస్యచ. అంతేకాదు నీ చుట్టూ వాతావరణం కూడా ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు స్మరించడం ఎంత అవసరమో నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అవి స్మరించేటట్టు చేయాలి. విష్ణోర్నామ శివస్యచ, విష్ణునామములు శివనామములు ఇవి సంస్మరేత్ శృణుయాత్, వీటిని స్మరించాలి, వినాలి, ఇవే వింటూ ఉండాలి. అంతేగాని వెంటనే వాడు కానీ వాళ్ళ పక్క వాళ్ళు కానీ దుఃఖిస్తూ కూర్చోవడం కంటే ఆతుర కాలంలో ఇవి చెయ్యాలి. ఒకప్పుడు మనం చూసినప్పుడు అవసాన కాలంలో ఇలాంటి ఘట్టాలు చాలామంది వృద్ధులు అనుభవించారు. ఈ మధ్య కూడా కొందరు సుకృతులు ఇలా వెళ్ళడం కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే స్నానం చేసి ఈ మధ్య జరిగిన ఘట్టం, ఒక మహాశివభక్తురాలు నిత్య శివార్చన పరాయణరాలు గోదావరి సీమలో ఉన్నది. ఈ మధ్య జరిగింది కనుక తాజాగా చెప్తున్నాను. ఆ సమయంలో వాళ్ళు ఆ కేదార్కి ఎక్కడికో యాత్రలకు వెళ్ళారట. ఇంట్లో కోడలు ఆవిడే ఉన్నారు. ఆవిడ కోడల్ని పిలిచి బయటికి నేను వెళుతున్నాను అని ఆ అరుగు మీద తనంత తానే పడుకుని ఇంకా నా పని పూర్తయిందన్న విషయం వాళ్ళకి తెలియజేయని ఆమె కేవలం పంచాక్షరి జపిస్తూ శరీరాన్ని విడిచిపెట్టింది. ఇది జరిగిన విషయం. ఇలాంటి మహాత్ములు పుణ్యాత్ములు ఇప్పటికీ ఎప్పటికీ ఉంటూ ఉంటారు. ఇది మనం గ్రహించడం మనకు అంశం. కొందరికి అటువంటి చక్కటి అవసాన కాలం ఉంటుంది. ఎవరికి అంటే ఎవరు జన్మంతా ఆయన కోసం తపిస్తారో వారికి అటువంటి ముగింపు ఆయన తప్పక ఏర్పాటు చేస్తాడు, అందులో సందేహం లేదు. కనుక మనం దానికోసం సన్నిద్ధులమై పరమాత్మే కావాలనుకునేవాడు ఆ విధమైన సన్నద్ధాలు చేసుకుంటారు.
అలాంటి చక్కని ముగింపు కలిగిన పుణ్యజీవులకు కూడా ఇక్కడ మనం నమస్కారం చేసుకుందాం. వాళ్ళని సుకృతులు అంటారు. వాళ్ళది వాళ్ళు తెలుసుకుని అలా చేసినటువంటి వారు. వారికి నిజానికి ఆ సమయంలో యాతనాదులు కూడా తెలియ వాళ్ళకి. హరేర్నామ హరేత్ పాపం నృణాం శ్రవణ గోచరం. అంతే కదా, హరినామం వాడు అనడమే కాదు, చుట్టూ వినే ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే శరీరం ఆ సమయంలో పూర్తిగా అందరికీ సహకరిస్తుందని చెప్పలేం కనుక తాను చెయ్యగలిగినంత చేసినా మిగిలిన వాళ్ళు అదే చేయిస్తూ ఉండాలి ఆ సమయంలో. అందుకు స్మరణీయం పవిత్రం మే నామధేయం ముహుర్ముహు. ఇది చెప్తున్నవాడు విష్ణువు గనక నా నామధేయాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి. ఇదే సందర్భంలో, ఎందుకంటే పురాణాల్లో ఘట్టాలు ఎంత అవసరమో సమకాలికంగా జరుగుతున్న ఘట్టాలు కూడా చాలా ఎన్నో ఉన్నాయి. మనం దాన్ని కల్పన చేయని అవసరం లేదు. కొందరు దాన్ని పుస్తక రూపంలో నిబద్ధం చేస్తారు, కొందరు స్వానుభవం చెప్పుకుంటారు. అందరికీ మీడియా దొరకడం కష్టం కదా. అలాగ స్వానుభవాల వల్ల నేను ప్రత్యక్షంగా విన్నవి చాలా ఉన్నాయి. అందులో ఇటీవల జరిగిన ఘట్టం చెప్తున్నా. ఒకరింట్లో పొద్దుట ఆ కొడుకు కోడలు లేచి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇవాళ మేము వ్రతం చేద్దాం అనుకుంటున్నాం ఇంట్లో అన్నట్ట. ఇవాళే పెట్టుకున్నారా అన్నది ఆవిడ. ఎందుకన్నది వీడికి అర్థం కాలేదు. సరే మీ వ్రతం అంతా అయ్యాక వచ్చి నాకు చెప్పండి, అంతవరకు నన్ను కదపద్దు, నేను పైనే ఉంటాను అని తన గదిలో తాను ఉన్నదట. ఈ లోపల వ్రతం పూర్తి చేసుకున్నారు. వచ్చి చెప్పేట, భోజనాలు కూడా చేసిరండి, అందరూ భోజనాలు చేసిరండి అన్నదట. అప్పుడు అందరూ భోజనాలు చేసి వచ్చారు. కోడలను అడిగింది, నువ్వు తిన్నావా అని. తిన్నాను అంటే అబద్ధం ఆడుతున్నావేమో, చెయ్యితే అని వాసన చూసిందిట. తిన్నావని నిర్ణయించుకున్నాక ఆ తులసి నీళ్లు పోయిరా, ఇందాకటి నుంచి విమానం తెచ్చుకుని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, వెళ్లాల్సిన సమయం అయిందన్నారు. ఆ తులసి నీరు పోసిన వెంటనే ఆమె శరీరం విడిచిపెట్టింది. అంటే మనం ప్రత్యక్షంగా కనబడ్డారు. మా వాళ్ళు వ్రతం పెట్టుకున్నారు, నేను పోతే అదంతా ఆగిపోతుంది, అది అయ్యే వరకు ఉండండి అని వాళ్ళతో చెప్పగలిగినంత సాధకురాలవిడ. చూడ్డానికి సామాన్యులుగా కనిపించవచ్చు, కానీ ఇలాంటి సన్నివేశాలు చాలా చాలా ఉంటాయి. అందుకే ఏదో మన అనుభవానికి రాలేదు కదా అని మనకు కనిపించే చిన్ని ప్రపంచమే నూతిలో మండూకానికి అదే మహాప్రపంచం అన్నట్టు అది చూసుకునేవంటే అన్నీ నేను నమ్మనండి అని. నువ్వు నమ్మకపోతే వాళ్ళకేం బాధలేదు. మళ్ళీ రామదాసు మాటే, నమ్మి చెడిన వారు లేరు, గుర్తుపెట్టుకోండి. అందుకు ఇలాంటి అవసాన సమయం ఎవరికైనా ఉంటుందా, ఇదంతా అబ్సర్డ్ అనుకోవడానికి లేదు. ఇటీవలే ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇంక మనం మనకంటూ సంకల్పం బలంగా ఉండి చిత్తశుద్ధి అయిన నిజమైన భక్తి ఉంటే తప్పకుండా ఇలాంటి సంకల్పాలు ఉంటాయి. ఇలాంటి కోకొల్లల ఉదాహరణలు అవే చెప్పాలి అంటే దానికంటూ 2 రోజులు పడుతుంది కనీసం. కనుక ప్రస్తుతానికి ఆ మాత్రం చాలు. నా నామములు ఏవైనా స్మరించుకో, ఏది గుర్తొస్తే అది. మత్స్యకుర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిత దైవచ ఏతాని దశనామాని స్మర్తవ్యాని సదాబుధైః. చిత్రం ఏంటంటే గరుడ మహాపురాణం మొత్తం చదివితే మనకి చాలామంది పండితులు నిత్య జీవితంలో ఉటంకించే చాలా శ్లోకాలు గరుడ మహాపురాణంలోనివే. అది చాలా ఆశ్చర్యకరమైన అంశం. జ్ఞానాదేవ కైవల్యం ఇత్యాది మాటలు అన్ని గరుడ మహాపురాణంలో స్పష్టంగా ఉన్నాయి, ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అలాంటి అనేక విషయాలు గరుడ పురాణంలోంచి తీసుకుని నామమహిమలు అని చెప్పారు. అంటే గరుడ పురాణం మహాభాగవతం వంటిదే. భాగవతానికి ఎలాంటిదో గరుడ పురాణం అదే. సమీపే రోగిణో పురుయార్ బాంధవాస్తే ప్రకీర్తితాః. అంతేకాదు చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు నిజంగా బంధువులైతే ఈ పని చేయాలి. ఏ పని? విష్ణునామ సంకీర్తన చేయాలి. అంతేగాని రోగిణొంతక మాసాధ్య శోచనీయన్న బాంధవైః. ఆ రోగి దగ్గర అంటే అవసాన దశలో ఉన్నవాడి దగ్గర కూర్చుని ఏడవడం కూడదు అని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ చేయవలసింది భగవత్ స్మరణ, విష్ణు స్మరణ. ఎందుకంటే వాడికి స్ఫురించకపోయినా వీళ్ళు గట్టిగా అంటే అది విని దాని ప్రభావం దానికి ఉంటుంది. కృష్ణేతి మంగళన్నామ యస్య వాచి ప్రవర్తతే తస్య భస్మీభవంత్యాసు మహాపాతకోటయ. కృష్ణ అనే 2 అక్షరాల నామం ఎవరి నోటంటే ఎప్పుడు ఉంటుందో వారి పాతకాలు కోట్ల కొలది రాశీభూతంగా ఉన్నా దగ్ధమే తీరుతాయి సమా. మ్రియమాణో హరేర్నామ గృణన్ పుత్రోపచారితం అజామిలోప్యగద్ధామ కింపున శ్రద్ధయా గృణన్. ఉదాహరణ చెప్తున్నాడు భాగవతంలో ఇతివృత్తాన్ని. ఏమని? మహాపాపాత్ముడైనటువంటి అజామిలుడే నారాయణ అని పుత్రుని పిలవడం చేతే ఆయన దివ్యగతులు పొందేడే. అలాంటి శ్రద్ధాభక్తులతో విష్ణు స్పృహతో ఆ నామం ఉన్నప్పుడు ఇంకా దాని వైభవం చెప్పనవలసిన ఉందా? విష్ణు నారాయణ నామం పలిగేటప్పుడు నిజానికి అజామిలుడి హృదయంలో విష్ణు స్పృహ లేదు, పుత్రస్పృహే ఉంది. స్పృహ పుత్రుడిదైన నామం విష్ణువుది గనక అంత అద్భుతంగా అది పనిచేసింది. అదేవిధంగా తెలిస్తే ఇంకా ఆయనైన స్పృహతో అంటే ఇంకేమున్నది. ఇక్కడి శ్లోకమే మనకు తర్వాత అనే గ్రంథముల్లో కూడా చేర్చబడింది. హరిర్హరతి పాప అని దుష్టచిత్తైరపి స్మృతః అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. విష్ణువు నామం తెలిసి అన్నా తెలియక అన్నా కూడా పాపదహనం చేస్తుంది.
ఎలాగంటే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పును ముట్టుకుంటే తగలబెడుతుంది కదా అని ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారో చూడండి. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా తగలబెడుతుందనడానికి మరొక ప్రత్యక్ష ఉదాహరణ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది రికార్డెడ్ అంటే సాధికారకంగా వ్రాయబడి లభించేటువంటి ఇతివృత్తం. చాలా కాలం క్రితం అంటే కొన్ని దశాబ్దాల క్రితం కాశీక్షేత్రంలో జరిగినటువంటి సంఘటన ఇది. అక్కడ ద్వారకా పీఠాధీశ్వరులు, అదేవిధంగా మనకి బదరీ దగ్గర జ్యోతిష్పతి పీఠాధీశ్వరులు ఆ రోజుల్లో శ్రీ కృష్ణానందజీ అని ఉండేవారు. కృష్ణానందజీ అని ఔత్తరాహికులు ఆయన అంటారు. ఆయన జగద్గురు శంకర సంప్రదాయానికి చెందినటువంటి వారు. ఆయన కాశీక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రవచనం ఇస్తూ ఉండగా ఆయనకు జరిగినటువంటి ఘట్టం ఇది. ఇది రికార్డెడ్. ఆ రోజున ఏకాదశి విష్ణు పూజ చేసేట అందరికీ ప్రసాదాలు పంచుతూ ఉన్నారు. దూరంగా ఒక ఇద్దరు ముస్లింలు కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ప్రసాదం తీసుకెళ్తే వాళ్ళు ఆ 2 పళ్ళు పట్టుకుని గురుగారి దగ్గరికి వచ్చి మీరు ఇచ్చిన పండు మాత్రం తినలేకపోతున్నాం, దాచిపెట్టుకుని రేపు తింటా ఉన్నారు. ఏమిటంటే వీళ్ళ ఏకాదశి అండి, మేము ఉపవాసం నిర్జల ఉపవాసం చేస్తున్నాం అన్నారు వాళ్ళిద్దరు ముస్లింలు. నేను ఆశ్చర్యపోయారు. ఎందుకు ఇలాగ మీరు అంటే హిందూ ధర్మానికి సంబంధించింది ఏకాదశి అంటారే, మీరు చేయడం ఏమిటి అంటే మా జీవితంలో ఒక ప్రత్యక్షానుభవం జరిగింది, అది మేము చెప్తున్నామని వాళ్ళిద్దరూ చెప్పారు. ఇది రికార్డ్. అదేమిటంటే మేము బండి లాగి బతికేటువంటి వృత్తి మాది. బళ్ళ మీద వస్తువులు వేసుకుని చేసే కూలీ పని మాది. అలా చేస్తూ ఒక రోజున మేము ఉదయం నుంచి బండి లాగుతూ ఎన్నో ఆ రోజు మాకు వచ్చే పనులు, ఆ పనులతో మాకు తీరిక దొరకలేదు. తీరిక దొరకకపోవడం వల్ల నీటి చుక్క కానీ ఆహార పదార్థం కానీ 2 మేము సేవించలేదు. అంటే అన్నపానాలు 2లో అలాగ రాత్రి వరకు తిరిగాం. ఆ వెళ్ళేటప్పుడు రాత్రి సమయంలో ఒక తోట దగ్గర మేము విశ్రాంతి తీసుకోవడానికి మేము ఇద్దరం వెళ్ళాం. మా ఇద్దరితో పాటు అప్పటికే మరో 3 ఉన్నారు. వాళ్ళు వండుకు తింటున్నారు. మేము మాత్రం ఏం తినబుద్ధి వేయలేదు. మొత్తాన్ని పడుకున్నాం. పడుకున్న తర్వాత మాకు ఘట్టం జరిగింది. మా 5గురిని ఎవరో కొందరు నల్లగా ఆకారం ఉన్నటువంటి వాళ్ళు లాక్కుని వెళ్ళిపోయారు ఎక్కడికో. అదొక లోకం. అక్కడ ఒక తేజోమయమైనటువంటి ఒక మూర్తి ఉన్నాడు. ఆయన చూసి వీళ్ళని ఎవరు తెమ్మన్నారు మిమ్మల్ని, వీళ్ళని కాదు తేవలసింది, పైగా వీళ్ళు చాలా పవిత్రులు, ఈరోజు ఏకాదశి, వీళ్ళిద్దరూ కూడాను ఉపవాసం చేశారు, దీని ఫలితంగా వీళ్ళ ఆయువు కూడా పెరిగింది వీళ్ళ లెక్కలో, అంతేకాదు వీళ్ళకి ఇంకా ఇప్పుడు ఆయువు తీరలేదు, వీళ్ళని తిరిగి తీసుకువెళ్ళి వాళ్ళ శరీరాలు విడిచిపెట్టండి అని చెప్పారు. వెంటనే మేము ఇక్కడ నిద్రలోంచి లేచినట్లు లేచాం. లేచిన తర్వాత పోనీ కలంటే అందరికి ఒకటి రాదు కదా, నాకు ఇలా వచ్చిందన్న విషయం నేను ఆ పక్కవాడికి చెప్పితే నాకు ఇప్పుడు అలాగే వచ్చిందన్న సాటి మిత్రుడు కూడా అదే చెప్పాడు. ఆశ్చర్యపోయాం. ఆ రోజు ఏకాదశి అనే విషయం మాకు అప్పటి వరకు తెలియదు. ఆ కళలో వింటే తెలిసింది తప్ప అంతవరకు మా ఏకాదశిని కూడా తెలియదు. మనకు సామెతం సాయిబు ఏకాదశి ఎప్పుడని వాళ్ళకి తెలియదు. అది అలాంటిది ఏకాదశిని తెలియని మాకు ఏకాదశిని మాట వినబడిందే. దానితో మేము ఏం చేశానంటే సమీపంలో ఒక పండితుడి ఇంటికి వెళ్ళి మాకు నిన్న ఇలా కలొచ్చింది, నిన్నటి తిథి ఏమిటి మీ సంప్రదాయం ప్రకారంగా అంటే నిన్న ఏకాదశి, అందున మాఘశుద్ధ ఏకాదశి, భీమా ఏకాదశి, ఆ రోజున తెలిసి కానీ తెలియక చేస్తే ఇటువంటి స్థితి లభిస్తుంది అని శాస్త్రం చెప్తోంది. అంటే ఆ రోజు నుంచి మాకు తెలిసింది కనుక అప్పుడు అర్థమైంది ఈ ఏకాదశులు చతుర్దశులు శివ పూజ విష్ణు పూజ విశ్వంలో అందరి కోసం పనికొచ్చేటువంటి ఒక మతం నుంచి వచ్చింది తప్ప ఇది ఎవరిదో కాదని మాకు తెలిసింది. అప్పటి నుంచి మేము ఏకాదశిని పాటిస్తూ ఉన్నాం అని వాళ్ళు అందరూ వింటూ ఉండగా సభలో చెప్పినటువంటి విషయం ఇది. ఎందుకు చెప్తున్నా అంటే అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. ఇది కేవలం ఒక లౌకిక కథ చెప్పాను అనుకోవద్దు. మొన్నటి నుంచి వస్తున్న అనేక సందేహాలకి సమాధానం ఇవాళ దీంతో కలుపుకుని తీరుస్తుంది. అందుకే విష్ణు వ్రతం, విష్ణు పూజ, విష్ణు నామస్మరణ, విష్ణు సంకీర్తన మన గ్రంథములు వర్ణించినట్లు అతిశయోక్తులు కావు. అన్నమయ్య చెప్పినట్లు నీ కథామృతమి నిరత సేవన మాకు చాలదా హరినామ సౌక్షామృతము తమకు చాలదా హితమైన చవులెల్ల నసగా. ఆ మాట ఎంత విశేషమో దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కదా. తర్వాత విషయంలో ప్రవేశిస్తున్నాం. కనుకనే కింకరేభ్యో యమప్రాహ నయుధ్వం నాస్తికం జనం. ఇక్కడ విష్ణువు చెప్తున్నాడు అసలు యముడు కింకరులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేట. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చెప్తున్నాడు. నయధ్వం నాస్తికం జనం, నా దగ్గరికి మీరు తీసుకోవాల్సిన వాళ్ళు వేరు, ఎవరిని తీసుకురాకూడదు అంటే హరినామస్మరన్నరం, భగవన్నామమును స్మరించేవారు అంటూ మరొక మాట కూడా చెప్తాడు, హరిహరనామములు చేసేవాళ్ళని. ఇదే విషయం మన స్కాంద పురాణంలో మరొక చోట కూడా కనబడుతుంది. అంటూ ఇక్కడ కొన్ని నామములు చెప్పారు. కమలనయన వాసుదేవ విష్ణు ధరణి ధరాచ్యుత శంఖ చక్రపాణి
భవశరణమితీరయంతి ఏ వై త్యజభట దురతరేణ తాన్ అపాపాన్. కమలనయన వాసుదేవ విష్ణు అనేటువంటి వాళ్ళు అపాపులు. వాళ్ళని నా దగ్గరికి తీసుకురావద్దు, అసలు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు, వాళ్ళ సమీపానికి వెళ్ళొద్దు. తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనం అన్నారు కదండి. అదే భగవన్నామం యొక్క మహిమ. అందుకు భగవన్నామం పట్ల శంక కూడదు. భగవన్ నామస్మరణ చేసేవాడికి 10 దోషాలు ఉండకూడదని శాస్త్రం చెప్పింది. అందులో కొన్ని దోషాలు ఏంటంటే అలా చెప్తారు కానీ అంత మహిమ గాని అనేది అంటే నామమహిమ పట్ల అర్థవాద దృష్టి ఉండరాదు. అర్థవాదము అంటే ఒక విషయంపై మనకు ఆకర్షణ కలిగించడం కోసం ఉన్నవి లేనివి కల్పించి అతిగా చెప్తే దాని అర్థవాదం అంటారు. కానీ భగవన్నామ మహిమ అర్థవాదము కాదు. ఏదో మన అట్రాక్ట్ చేయడం కలిసి చెప్పారు. కొంతమంది నామం జపం చేస్తున్నా అన్ని చేస్తానంటే నిజంగా అంత శక్తి ఉందా అంటారు. అటువంటి వాళ్ళు మానేయడం బెటర్. అర్థవాద దృష్టి కూడదు. రెండవ దృష్టి ఏంటంటే శ్రీశేషయోర్భేదధీహి, ఇవన్నీ శాస్త్రంలో చెప్పారు. శ్రీశేషయోర్భేదధీహి అంటే శివకేశవుల నడుమ భేద దృష్టి కూడదు నామజపం చేసేవాడికి ఇచ్చిన కండిషన్స్లో. అదేవిధంగా నామం చేస్తున్నాను కదా అని ఇతరములైన సంప్రదాయ మార్గములను విడిచిపెట్టరాదు. ఇవన్నీ కూడా నామజాపకుడికి 10 విధులు చెప్పారు. మరొక సందర్భంలో మీకు 10 ఏమిటి, దాని అంతరార్థం ఏంటో మరొక సందర్భం